మలాకి గ్రంథంలో దేవుడు మాట్లాడుచున్న మాట 1వ అధ్యాయము 6వ వచన భాగంలో కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా, నా నామమును నిర్లక్ష్యము పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను అని, నేను యజమానుడినైతే నాకు భయపడేవాడెక్కడున్నాడు అని సైన్యములకు అధిపత్యగు యెహోవా ఈరోజు అడుగుతున్నాడు. ఈరోజు చాలామంది సేవకులు చూస్తున్నాం. ఈరోజు దేవుని మహిమను ఈరోజు దొంగలిచ్చి వారిని వారు మహిమపరుచుకుంటున్నారు. ఈరోజు ఇన్నాళ్ళు కూడా దేవుని మీద పాటలు పాడి, ఈరోజు ఇన్నాళ్ళు కూడా దేవుని సేవలో ఉన్న చాలామంది బడా సేవకులు ఈరోజు వారి మీద పాటలు రాయించుకుని ఈరోజు దేవుని మహిమను దొంగలిస్తున్నారు. అందుకే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా అడుగుతున్నాడు, సేవకులారా అంటున్నాడు. ఇక్కడ ఆ మాటను గుర్తుపెట్టుకుందాం మనందరూ కూడా. యాజకులారా, సేవకులారా, ఈరోజు మీరు నాకు ఇవ్వాల్సిన ఘనతను మీరు ఇస్తున్నారా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు చాలామంది సేవకులు చూస్తున్నాం. ఈరోజు మనం ఇటీవల కాలంలో చూసాం, రాజకీయ నాయకులు ఇలా ఊపుతున్నారండి చేతులు. సేవకులే పరిశుద్ధమైన గ్రంథంతో ఇలా వందనాలు చెప్తే ఎంత బాగుంటుంది, ప్రైజ్ లాడంటే ఎంత బాగుంటుంది. రాజకీయ నాయకులు అవతారాలు ఎత్తున్నారు ఈరోజు సేవకులు. ఎందుకంటే ఈరోజు వారు దేవునిని మరిచి ఈరోజు వారికి ఉన్న ఆ సంఘ బలాన్ని చూసుకుంటున్నారు, వారికి ఉన్న అంగ బలాన్ని చూసుకుంటున్నారు, వారికి వస్తున్న దశమ భాగాలు చూసుకుంటున్నారు, కానుకలు చూసుకుని, డబ్బును చూసుకుని ఈరోజు దేవుని మహిమని ఈరోజు దొంగలిస్తున్న సేవకులు ఉన్నారు ఈరోజు. అందుకనే రోషం కలిగిన దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. మనం చూసాం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఒక మీటింగ్లో ప్రజల మధ్యలో ఒక ప్లాట్ఫామ్ కిందేసి దాని మీద ఉండి ఈరోజు రాజకీయ నాయకులు టేట చేతులు ఊపుతున్నారు ఈరోజు. ఏంటి ఇదంతా కూడా ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, నా మహిమను దొంగలించడానికి మీరెవరు? ఆయన చాచి ఒక లెంప మీద కొడితే తిరిగి మనం లేవు. మనం ఎక్కడి నుండి వచ్చామో మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్ళిపోతాం మరలా మనందరం కూడా. కాబట్టి ఈరోజు అందరూ కూడా గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు కుమారుడు తన తండ్రిని గణపరిచినట్లుగా మన తండ్రిని నిత్యము మనం గణపరచాలి. ఒక కుమారుడు తండ్రికి ఎంతైతే గౌరవిస్తాడో అంతకంటే రెట్టింపు గౌరవం మన దేవాతి దేవునికి ఇవ్వాలి. ఆయన లేకుండా మనం లేము ఈరోజు. ఆయన లేకుండా ఈ జీవితం లేదు ఈరోజు. ఆయన లేకుండా ఈ ఘనత మనకు రాలేదు. ఆయన లేకుండా మనం అనుభవిస్తున్నది ఏదో కూడా ఈరోజు మనకు రాలేదు. ఆయన నామము ద్వారానే మనం ఈరోజు ఈ సమస్తాన్ని అనుభవిస్తున్నాం. ఆయన నామం ద్వారా అనుభవిస్తున్నాం ఈరోజు చాలామంది ఆయన నామము ద్వారా ఈరోజు చాలా లగ్జరీ కారులో వారి జీవితాన్ని కొనసాగించట్లేదా, లగ్జరీ విల్లాసుల్లో. అది కేవలం ఆయన ద్వారానే వచ్చింది. ఆయన నువ్వు ఘనపరచా కాబట్టి దేవుడు నిన్ను ఘనుడిగా చేసి ఉన్నాడు. అది నువ్వు కాపాడుకోవాలి ఈరోజు. అది లేదు ఈరోజు. మనల్ని మనమే పొగుడుకుంటున్నాం, మనల్ని మనమే హెచ్చించుకున్నాం. ఈరోజు నా ఎంత గొప్ప సేవకుడు లేడనుకుంటున్నాం, నేను నీకే కరెక్ట్ అంటున్నావు, నీకు దమ్ముంటే అంటున్నావు, రెచ్చగొడుతున్నావు, నీవు రావాలని ఇలా మాట్లాడని అంటున్నావు. నువ్వేం మాట్లాడినా కానీ దేవుని ముందుంచుకుని మాట్లాడుతున్నాను విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈరోజు దేవుడు ఉన్నాడు. నువ్వేం మాట్లాడుతున్నా దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడంట. అయ్యో మనం అనేసి ఒక మాట అనుకుంటున్నావేమో, మాట అన్నా తర్వాత మనం వెనక తీసుకోలేము. మనం గమనించి ఈరోజు అలాంటి సేవకులైన వారు ప్రతి వారు కూడా అలాంటి సేవకులను వెంబడిస్తున్నారు ఈరోజు విశ్వాసులందరూ కూడా. తెరల మీద వాళ్ళు మెసేజ్ వచ్చినా అక్కడికి వెళ్తాం, కానీ స్థానిక సేవకుడున్న సంఘానికి వెళ్ళం మనం. ఏం మాట్లాడి నిన్న ఒక వీడియో చూశాను నేను, కాకినాడ మెక్లెరన్ గ్రౌండ్ హై స్కూల్ గురించి చెప్తున్నారు. ఈ దీన పరిచర్యను ప్రేమించి మీరు దానం చేయాలంట. ఒక క్రిస్మస్కి 10,000 20,000 దానం అంటారండి దాన్ని. ఇలాంటి సేవకులు వెంబడిస్తున్నారు. విశ్వాసులు గమనించాలి. నిమిషంలో వేల మందితో మాట్లాడని అంటారు, ఎన్నో ఫోన్ కాల్స్ అంటారు, మేము ప్రత్యేకంగా కలుస్తామంటారు, మీరు చచ్చిపోతే మీకు పెట్టి ఫ్రీ అంటారు, మీ బర్త్డేకి కేక్ ఫ్రీ. దేవుని వాక్యం ఏముందో తెలుసా? ఎలాంటి ఆశ పెట్టి మభ్య పెట్టి దానికి మీరు లొంగొద్దు. దేవుణ్ణి
యథార్థమైన సువార్త ఎక్కడుందో అక్కడికి వెళ్ళమని వాక్యం సెలవిచ్చింది. ఆ మాట ఇంకొక రోజు మీకు చూపించి మాట్లాడతాను నేను. ఈరోజు అలవాటు పడిపోయి మనం క్రేకిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. ఎలక్స్ టైంలో 500 ఓటు అమ్ముకున్న విధంగా, ఒక బాటిల్‌కి మన జీవితాన్ని అమ్ముకున్న విధంగా ఈరోజు క్రైస్తవ సమాజం కూడా అయిపోయింది ఈరోజు. మోసగాళ్ళండి. పిట్ట కథలు చెప్పేవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు ఈరోజు. వాడంటారు, వాడ చిల్లు పడిందంటారు, కుమారుడు వచ్చాడంటారు. ఇలా పిట్ట కథలు చెప్పేవాళ్ళనే. దేవుని వాక్యం అంటే పిట్ట కథలు కాదు. పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి మనకి. పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఈరోజు ఎందరో ఉన్నారు కాబట్టి, ఈ పరిశుద్ధాత్మ నడిపింపు లేని వారే ఈరోజు దేవుని ఘనతను దొంగలిస్తున్న దొంగలు వీళ్ళంతా కూడా. కేవలం డబ్బు కోసం వీళ్ళంతా కూడా విలాసవంతమైన ఇల్లులో గడుపుతూ ఉంటారు తెలుసా? మాకుండానికి ఇల్లు లేదంటారండి. వాళ్ళు ఫారెన్ కార్లు తిరుగుతూ ఉంటారు. ఎన్నో అద్భుతాలు చేసిన యేసయ్యకి ఆ రోజు బాడీగార్డ్స్ ఉన్నారండి. ఈరోజు సేవకులకి బాడీగార్డ్స్ ఈరోజు ఇలా తోసేస్తుంటారు. ఆ సేవకుడు వస్తుంటే ఆయన బలం ఉంది మీరంతా అన్నట్టుగా. ఇదంతా కూడా దేవుని యొక్క మహిమను దొంగిలిస్తున్నారు ఈరోజు. జ్ఞాపకం చేసుకోండి, దేవునిలో మనం ఎంతైతే తగ్గించబడతామో, ఒకప్పుడు చాలా హెచ్చించులో ఉన్నారు, ఈరోజు అంతా కూడా ఎక్కడున్నారు? అడ్రాసు లేరండి. అడ్రాసు లేకుండా పోయారు. నామ రూప పాలు లేకుండా అయిపోయారు ఈరోజు. సేవకులైన కుటుంబాలే. మళ్ళీ చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకుని వాక్యం ప్రకారం నేను చెప్తున్నాను. మలాకి రాసిన గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాటను మీరు చదువుకోండి. తర్వాత ఎప్పుడైనా కానీ చదువుకుంటే తెలుస్తుంది మనకి. మలాకి రాసిన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. 1కి 2 సార్లు చదవండి. అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటారని తెలియజేస్తున్నాను. ఈ మాట ప్రకారం మనం దేవుని ఘనతను మనం హెచ్చించే విధంగా ఉండాలి, కానీ దేవుని ఘనతను మనం తీసుకునే వారు ఉండొద్దు. ప్లాట్ఫారం మీద రాజకీయ నాయకుల వారి చేతులు వారు ఉండొద్దు. దేవునిలో అందరం కూడా తగ్గించుకుందాం. ఆయనలో మనం వర్ధిల్లాలంటే మనం తగ్గించుకోవాలి. ఆయన నామము హెచ్చించబడాలి. అని నామం కంటే పైనామము ఆయన నామం కాబట్టి ఆయన నామాన్ని ఎప్పుడు మనం కొనియాడుతూ ఉండాలి. ఆ రకంగా మనం తగ్గించుకొని ముందుకెళ్దాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.